ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇంత మంచి అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకోలేదు అసలు. రాత పరీక్ష లేకుండా, నిజమండి మీరు వినింది, రాత పరీక్ష లేదు, రిటర్న్ ఎగ్జామినేషన్ లేదనమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఏమన్నా జీడిఎస్ పోస్టులు ఏమన్నా అని చెప్పేసి. అది కాదండి, అసలు జీడిఎస్ కానే కాదు. మనకు గ్రూప్ సి ఉద్యోగాలు చేరగానే శాలరీ 30,000 రూపాయలు ఉంటుంది. ఆడవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు ఫీజు కూడా లేదు. తప్పకుండా అప్లై చేసుకోండి. రాత పరీక్షలు ఎక్కడ మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టచ్చు అనమాట. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి వీడియోని, ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో. పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు. కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తారనమాట. భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది, కానీ దీనికి మాత్రం అస్సలు కాంపిటీషనే ఉండదు. సో మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేస్తే జాబ్ మీ పాకెట్లో ఉంటుందన్నమాట. ఓకే, వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే సో మనకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చారు. సో నార్మల్గా ఈ మధ్యన గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి కూడా 18 to 25 అంతే, లేదు మహా అంటే 28 ఏళ్ళ వరకు ఇస్తున్నారు, ఎప్పుడో 30 ఏళ్ళు. సో అందుకోసం చెప్తున్నాను, పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు 30 ఏళ్ళ వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్ళు ఇచ్చారు, ఓబీసీకి అయితే 3 ఏళ్ళు ఇచ్చారనమాట. సో కాబట్టి మీరు మాత్రం యూటిలైజ్ చేసుకోండి. చేరగానే శాలరీ 19,900 రూపాయలు బేసిక్ పే అండి. కానీ ఇదే వస్తుందా మన చేతికంటే? కాదు. మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000కు పైగా మీరు శాలరీ తీసుకోవచ్చు. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి క్వార్టర్స్ కూడా ఇస్తారు, అంటే ఉండడానికి అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా మీ లైఫ్ సెట్ అయిపోతుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఆడవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీరు మాత్రం మిస్ చేయొద్దండి. ఈ అర్హతలు ఉంటే నేను చెప్తాను ఇప్పుడు. అర్హతలు ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మనకు ఈ నోటిఫికేషన్ చూడండి, అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే విడుదల కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, రాజముద్ర అండి. సో ఇక మనకు ఈ నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఏంటి అంటే December 9. December 9. సో మనకు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలండి. ముందు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మనకు లాస్ట్ డేటు January 10 వరకు టైం ఇచ్చారనమాట. ఆఫ్లైన్ కాబట్టి మీరు లేట్ చేయొద్దు. అసలు మీకు తెలిసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇస్తాను, ఎలా అప్లై చేయాలి, ఏమేమి అటాచ్ చేయాలి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా సో మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అందరూ దేశవ్యాప్తంగా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందన్నా తక్కువ కాంపిటీషన్ అని చెప్పి మీరు అనొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అదే పాయింట్కి వస్తున్నానండి. మనకు మోటార్ వెహికల్ మెకానిక్ అండి. ఈ ఉద్యోగాల పేరు ఏంటంటే మోటార్ వెహికల్ మెకానిక్, స్కిల్డ్ ఆర్టిసన్ గ్రేడ్ 3 గవర్నమెంట్ గ్రూప్ సి ఉద్యోగం అనమాట ఇది. సో మనకి ఇక్కడ ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుందంటే ఈ మోటార్ వెహికల్ మెకానిక్ అనేది చాలామంది తక్కువ మంది చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళకు అంటే ఇంకా వాళ్ళు ఈ జాబ్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టరు అనమాట. సో ఎవరో ఇంట్రెస్టెడ్ పీపుల్ అప్లై చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని. సో మీరు 8th క్లాస్ పాస్ అయితే చాలన్నమాట. 8th పాస్ అయ్యి మీకు ఆ పనిలో అనుభవం ఉంటే, చూడండి, 8th పాస్ అయ్యి ఆ పనిలో 1 సంవత్సరం అనుభవం ఉంటే మీరు నిరభ్యంతరంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది మన చుట్టుపక్కల చాలామంది కనబడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళకి లైఫ్ సెట్ అవుతుంది. ఇంకోటి, ఆడవాళ్ళకి ఎందుకు కాంపిటీషన్ ఉండదు, ఆడవాళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఆడవాళ్ళకు కూడా వీళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి, అది కూడా ఆడవాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేకుండా ఇచ్చారనమాట. చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్ ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఐటీఐ చదివి ఉన్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మీ పని చేయరనమాట. సో చూడండి, మీకు 8th క్లాస్తో పాటు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడు మీకు టెక్నికల్ ఆ యొక్క ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే, చాలామంది లేడీస్ కూడా ఐటీఐ చేసి ఉంటారు. మోటార్ మెకానిక్ సంబంధించి ఐటీఐ ఎవరైనా చేస్తున్నట్లయితే ఆ ట్రేడ్లో మీరు తప్పకుండా పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు ఎంత వస్తుంది శాలరీ చెప్పేసాను నేను. సో మనం January 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు టోటల్గా ఎన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయంటే ఒక్కటే. ఇది మనకు ఇనిషియల్గా పోస్టింగ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది, కానీ దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఈ ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు, ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. సో ఇకపోతే సెలక్షన్ ఎలా చేస్తారు, రాత పరీక్ష లేదా ముందే చెప్పాను నేను. సో మనకు నేను అబద్ధాలు చెప్పానండి. చూడండి, కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అంట.
రాత పరీక్ష అయితే రిటర్న్ టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అంటే ఆ పనిలో మీకు ఎంత మాత్రం ప్రావీణ్యం ఉంది, ఎంత నైపుణ్యం ఉంది అని చెక్ చేస్తారనమాట. అర్థమైంది కదా? సో మీకు ఆ పనిలో మంచి నైపుణ్యం ఉందనుకోండి, ఇంకేమి కళ్ళు మూసుకొని మీ జాబ్ మీ చేతిలో ఉంటుందన్నమాట. రాత పరీక్షే మనకు లేదనమాట. ఇకపోతే ఇంకొక మంచి విషయం ఏంటి ఇక్కడ అంటే ఫీజు విషయంలో అండి, 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఈ 100 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వాళ్ళు అసలు పే చేయాల్సిన అవసరమే లేదనమాట. ఓకే, సో 100 రూపాయలు అనేది చాలా తక్కువ ఫీజు. మామూలుగా ఈ మిగతా ఫీజెస్తో పోల్చుకుంటే 100 రూపాయలు చాలా తక్కువ ఫీజు. ఇకపోతే చూడండి, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, సో అప్పుడు మాత్రమే మీరు 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు, అందరూ 100 రూపాయలు పే చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే 400 రూపాయలు పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అది కూడా లేదండి. ఓకే, సో ఇది మనకి ఎక్కడ పెడతారు టెస్ట్ అనేది వాళ్ళు క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తారు. మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే పెట్టి అటాచ్ చేసి మనం అప్లై చేయాలి. ఇది అప్లికేషన్ ఫామ్ లింక్ కింద ఇస్తాను నేను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో మీరు ఎక్కడికి పంపించాలంటే ద మేనేజర్ గ్రూప్ ఏ మెయిల్ మోటార్ సర్వీసెస్, జీపీఓ కాంపౌండ్, సుల్తానియా రోడ్, భోపాల్ 462001 అనే అడ్రస్కు జనవరి 10 లోపల స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి. కొరియర్ ద్వారా కానీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ పంపించద్దు. అసలు పంపిస్తే రిజెక్ట్ అవుతుందన్నమాట. ఇంకా మీరు ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మెకానిక్ స్కిల్డ్ ఆర్టిసన్స్ గ్రేడ్ 3 అట్ ఎంఎంఎస్ దుర్గ్ అని మీరు క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఓకే, ఇవన్నీ రూల్స్ అనమాట. అలాగే మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి. ఫోటో పైన గైడెడ్ ఆఫీసర్తో సంతకం చేయించండి. సో మీరు లాస్ట్ డేట్ లోపల వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇదండి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. మిస్ చేసుకోవద్దు, చాలా మంచి అవకాశం. అందరికీ షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకురావాలి కదా.